ముగ్గురు మూర్ఖుల్లో మూర్ఖుడేంటి, తర్వాత వేటగాళ్ళు శరీరం పెరిగిన బుర్ర పెరగలేదు అంటే కామెడీ ఏంటి, దిస్ ఆర్ ఆల్ డిఫరెంట్ క్యారెక్టర్స్. అది ఒక్కొక్కటి మన ముద్దని కూడా గుర్తుంటారు. ఇవన్నీ నేను అనుకున్న క్యారెక్టర్స్. ఎందుకు పసిబిడ్డను అలా భయపెడుతున్నావు? ఎవరినైనా నువ్వు? వాడి బాబుని. చదువుకోనంటే బిడ్డను కొట్టే తండ్రిని చూశాను కానీ చదువుకుంటాను అంటే బిడ్డను కొట్టే తండ్రిని నేను త్వరకు చూడలేదు. నా కొడుకు నా ఇష్టం, కొడతాను చంపుతాను, అడగడానికి నువ్వే. కానీ పెంచేవరకే గాని కొడుకుని చంపే అధికారం తండ్రికి లేదు నాయన. తల్లిని చంపే అధికారం కొడుకుందా? వీడి చదువుతోనే నా భార్యను చంపాడు. ఆశ్చర్యంగా ఉంది. చదువు వల్ల ఒక జీవితం నిలబడుతుంది గాని ఒక జీవి చనిపోవడం ఎన్నడూ జరగదు. జరిగిందే. నువ్వు పొరపడుతున్నావు నాయన. చదువు యొక్క విలువ తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడు. ఏమిటి? చదువుల గురించి నాకు తెలీదా? అసలు నువ్వేం చదువుకున్నావు? బిఏ వరకు చదువుకున్నాను. ఆఫ్టర్ ఆల్ బిఏ, బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్. Do you know what I am? Master of Arts, MA Economics. I came out university first and I am a gold medalist. చాలా సంతోషం. ఇంత పెద్ద చదువులు చదువుకుని చదువుని గురించి నువ్విలా మాట్లాడుతున్నావా? చదువుకున్నాను కనుకనే చదువుని గురించి ధైర్యంగా మాట్లాడుతున్నాను. ఈ చదువు నాకేమిచ్చింది? అష్ట కష్టాలు పడి చదివించిన నా తండ్రిని పొట్టన పెట్టుకుంది. నా చెల్లెల్ని నాకు కాకుండా చేసింది. ఏ ఉద్యోగానికి వెళ్ళినా నాకు మొండి చేయి చూపించి నన్ను నడివీధిలో నిలబెట్టింది. చివరకు నాకు తోడు నీడగా ఉన్న నా భార్యను కూడా బలి తీసుకుంది. ఈ చదువు అనేదే లేకపోతే నాకు మనస్సాక్షి లేక ఏ పాడు పనులు చేసి హాయిగా బ్రతికేవాడిని. ఎప్పుడు స్టెప్ బై స్టెప్ నిదానంగా పైకి చిరస్థాయిగా ఉంటాం. అంతేగాని అందుకునే కదా సంవత్సరానికి 20 విద్యలు నువ్వే బోరు పెట్టేస్తావు. తిరగా గాలి కూడా చేదన్నారు. అంతేగా అప్పుడప్పుడు కనపడుతూ ఉండాలి. తక్కువ చేస్తాలో ఎక్కువ కాలం నిలవాలి. అందుకనే ఆల్ ఆఫ్ ఏ టైము స్థానిగా వచ్చాడు. ఎవరు నిలబడలేదు ఇంతవరకు నాకు కనపడినట్టు. ఇప్పుడు ఈ విధంగా లైవ్ లైట్లోకి వచ్చిన ఆర్టిస్టులు అందరూ కష్టపడి పైకి వచ్చేవాళ్ళు తప్ప ఒక్కసారిగా స్టార్ట్ ఎవరికి రాదు వచ్చేవాళ్ళని నిలబడరు. నా ఉద్దేశం అంతే. భాగ పరిష్కారానికి రాయభారం పౌరుషీనుల ఆటోపాలకు బరచి అసంభవ స్నేహ పునఃసంధానానికి ఈ గురువృద్ధుల ప్రోత్సాహనేక ధనుర్ధరులని శస్త్రాస్త్ర విద్యా గురువులని అఖండ భారతము ఆరాధించే భీష్మ ద్రోణాదులకది తలవంపులు కాదా? నా అనంగు మిత్రుడు అచంచల స్వామి భక్తి పరాయణుడు అద్వితీయ పరాక్రమశాలి అయిన ఈ అంగరాజునకు అది అవమానం కాదా? పాండవులపై గల అభిమానంతో వారు ఆత్మాభిమానం మరచి అంజలి ఘటించరుగాక. అభిమానధనుడైన ఈ సుయోధనుడెన్నడు అందులకు అంగీకరించడు. రారాజున్నంత వరకు కౌరవ సామ్రాజ్యం అవిభాజ్యం. నాకంటే క్రెడిట్ గోస్ టు మై బ్రదర్ నాగేశ్వరరావు. వాడిని కూడా నేను నిర్మాతం చేసి ఇండస్ట్రీలో నిలబెట్టాలి, వాడు నిలబడాలి, నా అందరిలో కావాలనే ఉద్దేశంతోనే. ఇన్ఫ్లుయెన్స్ అయితే నాది, నేను సీనియర్ కాబట్టి అతను నాకు బాగా తెలుసు కాబట్టి నేనంటే కొంచెం దర్శి నేను దానికి ఒప్పుకుంటాను కాబట్టి అది కన్సెషన్గా చేయని లేకపోతే మనకు ప్రిఫరెన్స్ ఏదని. బట్ సబ్జెక్ట్స్ కానీ దగ్గర ఉండే ఎగ్జిక్యూషన్ కానీ బిజినెస్ కానీ అంతా మా బ్రదర్ దగ్గర చూసుకునేవాడు. ఎప్పుడైనా అవసరమైనప్పుడు నేను వెళ్తున్నాను. అంచేత న్యాయంగా ఆపాది క్రెడిట్ గోస్ టు మై బ్రదర్. అట్ట వరుసలు రాలేదు కదండి. అంటే వాళ్ళకి కూడా జీలు ఉండాలి కదా యాక్ట్ చేయాలని. బలవంతాన వృద్ధి నువ్వు యాక్ట్ చేయమని అనలేం కదా. అంచేత మా వాళ్ళు, మా తమ్ముడు, మా అబ్బాయిలు అందరూ బిజినెస్ గా ప్రొడ్యూసర్స్ గా తయారు. ఎవరు? ఏమిటి? ఏమిటట్టా మునగ తీసుకూర్చున్నావు? నేను అక్కడ మునగ తీసుకుంటున్నాను, తొచ్చాక కూర్చుంటాను. అదేం దర్జా? ఏదో కంగారు. నాకెక్కడ కంగారు? నాకేం కంగారు లేదే. ఏదో ఉంది, నీ మొహం చెబుతూనే ఉంది. నా మొహం ఏం చెప్తాను? నా మొహం
ఏదో తప్పు చేసినట్టు ఏదో భయపడుతున్నట్టు. నేను తప్పు చేశానా? నాకు వేరే పని లేదనుకున్నావిటే. నేను అసలు తప్పు చేయను. పలేవాడు లేదు, నేను అసలు తప్పు చేయను. ఏదో దాస్తున్నావు. నేను దాస్తున్నాను ఏంటి? ఎక్కడ? నేనేం రాయట్లేదే. అదే నీకు తెలియదు కదా. అవును, నీకెలా తెలుసు? నువ్వు ఇప్పుడే ఊరించి వస్తున్నావు, నీకు తెలియదులే. నాకు బాబు టైం ఉంటుంది, దీనికి టైం లేక చచ్చిపోతానండి. అరగంట ఖాళీ దొరకలేదు నాకు. మళ్ళీ డైరెక్షన్ ఎక్కడ పెట్టుకున్నాను. డైరెక్షన్ పెట్టుకోవాలంటే కనీసం 4-5 పిక్చర్లు వదిలేసుకోవాలి. ఎందుకు నాకు ఆ బాధ? మా లైన్లో సక్సెస్ అయింది బై లైన్. ఇంకో లైన్లోకి వెళ్ళి ఎందుకు బాధ తెలుసుకోవాలండి? 3-4 పిక్చర్లు అక్కడ వదులుకుంటూ ఎందుకు? ఒక పిక్చర్ కొంచెం ఏముందో మళ్ళీ పేరు రాకపోతే డైరెక్టర్గా ఫెయిల్యూర్ అని పేరు. ఎందుకు ఫెయిల్యూర్ ఎందుకు తెచ్చుకోవాలి? రోజా, మిస్టర్, ఆడపిల్ల ఉండే గదిలోకి అడగకుండా అడుగు పెట్టడం మర్యాద కాదు, తెలుసా? తెలుసు రోజా, కానీ షట్ అప్ అండ్ గెట్ అవుట్. అంత అహంకారమా? ఏమంది? షట్ అప్ అండ్ గెట్ అవుట్ అంత నిర్ముఖమాటంగా ఒళ్ళు మండి వచ్చేసాను. హరి, నీకు కావలసిన యువతి, నువ్వు ప్రేమించిన పడతి, నిన్ను ఆస్తిపరుణ్ణి చేయగల పూబంతి, నిన్ను కోటీశ్వరుణ్ణి చేయగల ఇంటి, నీకు సహధర్మునిగా మెలగవలసిన సుదతి, నిన్ను మాట అందని చిరాకు పడిందని నువ్వు ఆవేశపడి హైరాణపడి కోప్పడి వచ్చేస్తావా? లోక జ్ఞాన రహిత, అది ప్రణయ కలహం రాపిచ్చిన అన్న. ఏమిటో నువ్వు ఇప్పుడు మాట్లాడిన మాటలో ఒక్క మాట కూడా నాకు అర్థం కాలేదు సుమా. మా కాంబినేషన్ కానీ చాలా ముచ్చటగా ఉండేది అందరికి. గోపరావు, నేను బావతులు, మా పక్కన గేదె గారు, రావణ గారు. మా కాంబినేషన్ చూడముచ్చటగా ఉండేది. జనానికి ఒక సత్త ఆహ్లాదం అది. మేము ముగ్గురు ఉన్నాం కదమ్మా, ముందు ఆడ ముగ్గురు ఉన్నారు, కాసేపు సరదాగా చూసి వద్దారండి. సినిమాకి ఎంత ఎందుకు వెళ్తారండి? సినిమా ఈజ్ మెంట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఆ ఎంటర్టైన్మెంట్ ముందు మా ముగ్గురు అనుకునే వాళ్ళకి సగం దొరుకుతుంది. వాళ్ళకి చూసి సగం అనిపించేవాళ్ళు. ఎంతకు హీరోయిన్ కథ మ్యూజిక్ ఉంటుంది కాబట్టి మేము ఉన్నాం అనగానే మేము ముగ్గురం వాళ్ళకు ఒక దొరక రోజుల్లో రేలం గారు అంటే స్క్రీన్ మీద రాగానే అది ఏం చేయకుండా గొడవలు నవ్వేసేవారు జనం. ఎందుకు నవ్వుతారంటే వాళ్ళకే తెలియదు. అట్లా మేము ఉన్నాం అనగానే వాళ్ళకు ఆహ్లాదం, సంతోషం, ఆనందం. నిజంగా చాలా కాలం పట్టింది, చాలా పిక్చర్లకు పట్టింది అది. డబ్బులు రాని ఇంకోటి పోయి డబ్బులు రానివా ముందు నీ బుద్ధి పనుతున్నా కదా. ఎప్పుడైనా ఎక్కడానా? ఏడు రూపాయి ఇచ్చామండి. ఏడు రూపాయి 5 రోజులకి 5 రోజులు ఒకటే ఎక్కింది, మిగతా 4 చెత్త. చెత్త నా సరుకు చెత్త. డబ్బులు పడే చెత్త సరుకు డబ్బులు పడే ఇస్తానులే. ఇంకో 2 పోయి ఆ 4కి 2కి తర్వాత నోటు రాసిస్తాను. ఏంటయ్యా నోటితో 4 తీసుకోమంటావా? 4 తీసుకోమంటావా? డబ్బులు రాని తీ పడింది. పోయిరా? పోయినా పోతావా లేదా? పోయినా పోయినా పోయిపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఏంటి జరిగేది? ఇదిగో ఇదిగో ఈ బల్ల దాటి లోపలికి వచ్చేవారు ఈ గత ఏమవుతుందో ఆలోచించుకో అంతే. వచ్చాను వచ్చాను వస్తావా? వస్తావా? వచ్చాను. దీని మీద చెయ్యి. ఎవడొస్తాడో చూస్తాను. అందరూ బాగానే చేశారు నా పట్ల. తెలియలేదని నాకు అందరూ బాగానే నచ్చారు. అది చెప్పేదాన్ని నేను అల్లుకుపోతూ ఉండేవాడు. అందుకని నా ఉద్దేశం అంతా ఈకున్నానండి. డిస్పారిటీ నేను పెట్టను, నేను పెట్టదలుచుకోలేదు, నేను పెట్టలేను. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. స్నేహమే నాకున్నది, స్నేహమేరా పెన్నిధి. స్నేహమే స్నేహ
స్నేహమేరా శాశ్వతం ఓయ్ స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం ఇప్పుడు మార్కెట్లో 3 షాపులు ఉన్నాయనుకోండి, లేదా 4 షాపులు ఉంటాయి. మనం చూస్ చేసుకుంటాం, ఇది ఏ షాపులో బాగున్నాయి, ఏ షాపులో బాగున్నాయి అనుకుంటాం కదా. ఏది బాగుంటే కాయగూరల ముందు దాంట్లో కొంటాం, కానీ ఈ తచ్చపోతే కొంటాం మనం, చెప్పండి. అట్లాగే ఏది బాగుంటే దానికి. సో ఇప్పుడు బాగుండేదంటే క్వాలిటీ బాగలేదు, చూడబుద్ధి వేయట్లేదు, ఎవరు వెళ్ళలేకపోతారు, రిలీజ్ చేయలేకపోతారు. అప్పుడు రిలీజ్ చేసి ఆనందం పొందారు, ఆహ్లాదం పొందారు. సినిమా ఎందుకైతే కావాలో అది ముందు దాంట్లోనూ అనేది చక్కగా చూశారు. 5 రోజులు పోయినాయి, అంతే సార్. ఏ విధమైన అప్పడడానికి వచ్చాడేమో అనుకున్నా. ఈ అదవేంటికి అదవ కాకపోతే ఇంకెవరు వస్తారయ్యా? అంటే నేను విధవనా? లేకపోతే నేను అదవనా? అంటే నువ్వు అప్పుకొచ్చావా? నువ్వు అప్పుకొచ్చావా? అప్పు కాకపోతే ఏ తప్పుడో నీ దగ్గరికి వస్తాడయ్యా? అంటే అప్పంటే నీకు అర్థం తెలుసు కదా, తిరిగి ఇచ్చేది అని అర్థం. అవును. అమ్మ నీ అమ్మ అంటే నేను నీకు అప్పు తిరిగి ఉన్నానే? నువ్వు ఇచ్చినా నేను ఇవ్వను. ఏ నాకివ్వా? అంటే అప్పుగా మాత్రం నేను ఇవ్వను. అప్పు కాకపోతే ఉన్నాయి పోయా, నాకు కావాల్సింది డబ్బు. మందుకేగా. అందుకేగా. సరే, ఈ వేళ నుంచి నా బాకీలు వసూలు చేయి, 100కి 100 పైసలు తీసుకో. అమ్మ నీ అమ్మ, బోర్రంటే నీదే కాసులయ్యా. సరే అలాగే వసూలు చేసుకొస్తా, కానీ బోణి కేసు అంటే చెప్పు. ఓదార్ దగ్గర వసూలు చేయలేము. వెంకట సుబ్బమ్మ గడువు దాటిపోయింది, వెళ్ళి ఆవును తీసుకురా. అంతే కదా. ఇదిగో కాసులయ్యా, నాకు తడెక్కితే గానీ లోపల వేడెక్కుదయ్యా. కొంచెం అడ్వాన్స్ ఎంత? ఓ 10. ముందిస్తే నాకు అచ్చిరాదయ్యా. ముందు అమ్మ ఏ సస్తు కట్టుపోతావు సంపాదించినంతాను. సరే తీసుకొచ్చిన తర్వాత ఎదుగానులే. వాళ్ళు పాపం మన పాత్ర మన ఇంట్లో వాళ్ళు సంపాదించుకుంటారు, అంతే కదండి. మనం లేని లోటు లేకుండా, పిల్లలు లేకుండా ఇంట్లో వాడు ఏ లోటు లేకుండా మనం బయట 2-3 రోజులు, ఒక 20 రోజులు అవుట్డోర్ వెళ్ళా కూడా వాళ్ళు ఏమనుకోకుండా పిల్లల్ని జాగ్రత్త చూసుకుంటూ చదివించుకుంటూ సహకరించారు ఫ్యామిలీకి. మళ్ళీ దీనికి తగ్గొస్తాం. అమ్మాయి సీత, సీత ఇలా రామ్మా. ఏమిటి నాన్న? చూడమ్మా, ఇందాక నుంచి మీ అమ్మ ఆ గదిలో దగ్గుతో గిలగిలాడిపోతుంది. చీకటి గుట్లాంటి ఆ గదిలో ఆ మంచంలోనే ఉంటే దగ్గు తగ్గదే అని చెబితే విందు. నువ్వు వెళ్ళి తీసురామ్మా. ఇక్కడికి వచ్చి హాల్లో కూర్చుంటే కాస్త గాలి తగిలి ఊపిరాడి తేలిగ్గా ఉంటుందని చెప్పు. అలాగే నాన్న. దీనికి జబ్బు ఎప్పుడు తగ్గుతుందో, మళ్ళీ మామూలు మనిషి ఎప్పుడు అవుతుందో. నెమ్మదిగా 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 తీసురా. ఇదిగో ఇలా ఇలా కూర్చోండి. నిదానంగా నిదానంగా. అబ్బా, ఇవాళ మరీ నీరసంగా ఉన్నట్టుంది. పార్వతి, ఆ మందులు వేసుకున్నావా? లేదు కదా, నిన్ను చూస్తుంటేనే తెలుస్తుంది. చేదుగా ఉన్నాయని, గొంతు తీయటం లేదని పసిపిల్లలాగా పంతం పడితేలాగే రోగం ఎలా తగ్గుతుంది? మందులు వేసుకోవు, నొప్పు భరించలేక గిలగలాడిపోతావు, చస్తానంటావు. ఏమిటే ఇది? నువ్వు అట్టండి మాట్లాడితే నేను భరించగలనా? యావే, నేను ఇలా బ్రతుకుతున్నానంటే నిన్ను చూసుకునే కదే. నీకేమన్నా అయితే నేనేమైపోతానో నాకే తెలియదే. నేను ఒక పిక్చర్ కూడా చూడలేదండి. ఈ రీసెంట్ పిక్చర్లో చూసి ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు. ఎందుకంటే నన్ను ఎవరు పిల్లలేదు, పిల్లకుండా కూడా హాలికి వెళ్ళి చూస్తే ఒక జనం చూడలేదు. మనకి ముందు కూడా కనుక ముందు కేవలం కాకమంటారు. మరి ఇక్కడ నా పురుగులు వస్తుంటే ఎవరో పిలవట్లేదు. ఈ మనం ఎందుకు ఎక్కడ కూడా పెద్ద రిజల్ట్ లేదు. ఓహో, ఇది చూడాల్సిన పిక్చర్ లేదు, రిజల్ట్ రాలేదు, ఆమె ఇంకేం చూస్తాను. నేను నిజం చెప్పాలంటే నేను చూడలేదండి, నాకు తెలియదు కూడా. ఈ ఒక్క ఏ హీరో పిక్చర్ కూడా నేను చూడలేదు. మొన్న గోపత్తంతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పిల్లని చూస్తుంటారు, మీకు బాగా నచ్చుంటుంది. ఆ పిల్ల బాగుంటుందట. మరి ఈ సంగతి ఆ పిల్లతో చెప్పారా? చెప్పలేదు సత్తిపండు. పోనీ ఆ పిల్ల మీతో ఏమైనా చెప్పిందా? ఏమిటన్నా అసలు ఎందుకు అక్కడ ఏం జరిగిందో చెప్పండి. బాగా ఏడిపించాను సత్తిపండు. తర్వాత ముందు ఆ అమ్మాయి ఏడ్చేసింది, తర్వాత తిరిగి ఏడిపించింది. అంతేనా? ఇంకా ఏమైనా జరిగిందా? ఇదిగో నేను అమలు ఏదో జరుగుతుంది, చెప్పనా? చెప్పండి. అదే వచ్చేటప్పుడు గట్టిగా వాటేసుకుని వచ్చాను. అది సంగతి. అందుకనే మీరు ఆ పిల్లలు మర్చిపోలేకపోతున్నారు. ఇప్పుడు అమ్మాయి ఎక్కడ ఉంది?
హైదరాబాద్ హాస్టల్లో. వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోయి ఆ అమ్మాయి మన ఇంటికి తీసుకొచ్చాయి. ఏంటి తీసుకొచ్చేది? అసలు వసు మనసులో ఏముందో ఏంటో తెలియకుండా ఎలా? ఇంకా వసు మనసులో ఏముందో తెలుసుకునేది ఏమిటన్నా? ఇదిగో ఒక్క విషయం చెప్పరా, ఆ అమ్మాయి అక్కడ మీ గురించి ఎంతో తపన పడుతూ ఉండకపోతే ఇక్కడ మీరు ఆ అమ్మాయిని గురించి ఇంతగా తపన పడుతూ ఉండరు. నా మాట విని ఇక వేరే ఏం ఆలోచించకుండా వెంటనే అమ్మాయిని మన ఇంటికి తీసుకొచ్చాయి. చేసుకుంటాం వారు అట్ట చేశానా, ఏదో ఎట్ట చేశానా, అది నాకు ఎట్ట చేయాల్సిందే, తప్పు చేశాను. అమ్మా ఈ వేషం నేనే వేశాను నిజంగానే. ఇప్పుడు ఏమంటే చేయగలనా? ఇవన్నీ థాట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను చూస్తాను కరెక్టే మాట. అప్పుడు అట్టగా ఇప్పుడు అట్టగా నాకు గుర్తొస్తుంది. ఇప్పుడు కక్కల వేషం ఉంది. ఇప్పుడు నేనైతే నేను చేయలేనేమో. అది మతం నీతిరా కులం మాదిగరా, మతం నీతిరా కులం మాదిగరా, నే మనిషిని కానంటారా, నన్నంటారా నీవోనంటారా, మతం నీతిరా కులం మాదిగరా. చెప్పేది శ్రీరంగ నీతులు, ఊరేది దమ్మర గుడిసెలు, నీ బతుకు నీ బతుకు నాకెరిక నేదంటారా, మతం నీదిరా కులం మాదిగరా. ఇదివరకు మాకు మోడర్న్ థియేటర్స్ ఆచారం ఏంటంటే చాలా వాళ్ళు మధ్యాహ్నం షూటింగ్ అంటే ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా సరే పొద్దున పూట రిహార్సల్స్ చేయాలి. రిహార్సల్స్ హాల్ అనేది ఉండేది. రిహార్సల్స్ చేయాలి. చేసి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత షూటింగ్కి వెళ్ళేవాడు. విఠలాచార్య గారు ఉండేవారు అనుకోండి, రేపటి నుంచో ఎల్లుండి నుంచో షెడ్యూల్ మిగిలింటే ఆ షెడ్యూల్లో వచ్చిన డైలాగులన్నీ ముందు ఇచ్చి వెళ్ళిపోయేవారు. సో మేము బట్టి పట్టుకుని ఏ డైలాగ్ ఎలా మాడ్యులేట్ చేస్తే బాగుంటుంది, ఎలా చెబితే బాగుంటుంది, ఆరోహణ అవరోహణ ఆలోచించుకుని ఆ డైలాగ్ మాధుర్యం కలగాలంటే ఎలా చెప్పాలని మేము క్షుణ్ణంగా బట్టి పెట్టి చేసుకుని చెందాం. కాబట్టి మాకు ఆ రిజల్ట్స్ కనపడి అసాధ్యాలను సుసాధ్యాలు చేయగల వీరాధి వీరుడు, త్రిభువన విజేత, అష్ట దిక్పాలక అధినేత, స్మరాంతక పురాంతక వరప్రసాది, పంచభూత కర్మ విద్రావణుడైన ఈ రావణుడున్నాడు. ప్రమథగణ పరివేష్టితుడై నందీశ్వర విఘ్నేశ్వరాదులు సేవించగా కొలువు తీరిన జగదీశ్వరునితో సహా కైలాస పర్వతాన్నే కదిలించి వేసిన రావణ బ్రహ్మకు ఈ చివికిల విల్లొక లెక్క. ఎప్పుడు అసలు పుట్టినరోజు ఇంతవరకు నేను చేసుకోలేదండి. మామూలుగా నేను అనుకున్న ఏంటి నేను పుట్టినరోజు ఏం సాధించాను, పెద్ద గొప్పవాడిని చేసుకోవడానికి, మహత్వం అంటే అది చేసుకుంటాను అర్థం ఉందని అనుకుని అసలు ఎప్పుడు చేసుకునేవాడిని కాదు. ఆ రోజు స్నానపానాలు అయిపోయిన తర్వాత బట్టలు అయిపోయిన తర్వాత మా మదర్ దగ్గరికి వెళ్ళి ఆవిడ పాదాలకు నమస్కరిస్తే ఆవిడ నక్షత్రాలు వేసి ఆశీర్వదించి కొత్త బట్టలు పెట్టుకుంటే బట్టలు కట్టుకునేవాడిని. అంతే అయిపోయింది నా పుట్టినరోజు. కాకపోతే ఆ రోజు ఖాళీ కావడం ఆలోచించుకునేవాడిని, పోయిన సంవత్సరం ఏం చేశాను, నేను మంచి పనులు చేశానా చెడ్డ పనులు చేశాను, ఏమన్నా సాధించానా సాధించలేదా అనుకున్నాయి. ఇప్పుడు ఇంకేం సాధించాలి, మనం ఏం చెయ్యాలి అని ఆ రోజుల్లో ఆలోచించుకుంటూ కూర్చున్నాను తప్ప అసలు వేరే పబ్బం గడుపుకోవడం కోసం పంచన చేరి వంచన చేసింది చాలక ప్రాణాలు తీసిన ఆ నీచ నికృష్ట దుష్టములను ఖండములుగా చేసి పోగులు పెట్టి వస్తాను. భూలోకంలో ఎవరి ప్రాణాలు తీయనని ప్రమాణం చేసి వెళ్ళు. ఇంద్ర
ఎంత పని చేసినావయ్యా? ప్రాణములు తీయనని మాట ఇచ్చితేనే కాని ప్రాణములు తీసినంత పని చేయవచ్చునే. ఇది ప్రశస్తమైన యోచన. కోన నీ పాలిట విలనీయులను పిండి పిండి చేసి చిటికలో వస్తాను. వద్దా? అయితే ఏం కావాలో అడుగుకోనా? ఏం కావాలన్నా ఇస్తాను. నాకు అమ్మ నాన్న కావాలి, నాకు అమ్మ నాన్న కావాలి. ఆహా, ఏం కావాలన్నా ఇస్తానని అహంకారంతో అన్నాను. నేను తీర్చలేని కోరిక కోరి నా గర్వము సర్వము గర్వము చేసినావు కోన. ఎందుకు తేలేమో? వాళ్ళు మరణించి స్వర్గానే ఉన్నారు కోన. అయితే నేను చచ్చిపోతే ఇంచక్క స్వర్గానికి వెళ్ళిపోవచ్చు కదా. ఉందండి, ఒక పాత్ర ఉందండి. డఫ్ అండ్ డమ్ అది ఒకటి చేయాలనుకున్నానో చేయలేకపోయానంతే. ఈ ఫ్యూచర్లో నేను చేస్తానేమో చూడాలి. అదొకటే మన మీద అన్ని చేస్తాను. నేను వేరే సామాన్యమైన ప్రేక్షకుడిని, సామాన్యమైన ఆర్టిస్ట్ అనుకోండి కాసేపు. అంత క్లాసిక్ అనేది అసలు నాకు నచ్చదండి. కానీ ఏది ఎక్కువ ఉంది, ఏది జనం అయితే చూసి ఎక్కువ కాలం ఏదైతే పోయిందో అదే క్లాసిక్ నాకు ఉద్దేశం. అదే గొప్ప పిక్చర్. అది మీరు ఏదన్నా అనుకోండి. నాకు ఎంతకాలం సహకరించిన నా ప్రేక్షకులను ఆదరించి అభిమానించి నన్ను ఇంత పైకి తీసుకొచ్చిన ప్రేక్షకులకి, నా కుటుంబ సభ్యులందరికీ, నా మిత్రులకి, నా బంధువర్గానికి, నా అభిమానులకి, తర్వాత ఈ సందర్భంగా నా శ్రోతలు, నా ప్రేక్షకులతో ఈ 4 మాటలు చెప్పుకునే అవకాశం కలిగించిన ఈ ఛానల్ నా యాజమాన్యానికి, వర్కర్స్కి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. సెలవు. ధర్మ పరిరక్షణ ధురంధరుండ, సకల పాప శిక్షణ దక్షుండ, చండతర దండధర బాహుమండిత విగ్రహుండ, నిఖిల చరాచర జీవ ప్రాణ నిర్మూలన నియముండ యముండ. అభివందనం యమరాజాగ్రణి, సుస్వాగతం సురచూడామణి, తమ సుగుణాలు పలుమారు కీర్తించని. సహబాస్ సహబాసులే నర నారీమణి, బహుబాగులే సుకుమారి మణి, నేను మెచ్చాను వచ్చాను రారమ్మని.